ఈ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రోత్సహించింది. మంచి హాస్పిటల్, మంచి సర్వీస్ చేసే, ప్రజలు సర్వే చేసే హాస్పిటల్స్ అన్నిటి కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం అనారోగ్య పాలు చేసింది. ఎక్కడ కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా మా ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవాళ కాలంలో రకరకాల జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అంటే గడిచిన 7 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అతిశక్తి కాదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు హాస్పిటల్స్ చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు. వాటిన్నిటి కూడా ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి, సౌలభ్యాన్ని బట్టి ఒక్కొక్క హాస్పిటల్కి చెల్లించుకుంటూ వెళ్తుందన్నమాట. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆరోగ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రోత్సహించింది. మంచి హాస్పిటల్, మంచి సర్వీస్ చేసే, ప్రజలు సర్వే చేసే హాస్పిటల్స్ అన్నిటి కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం అనారోగ్య పాలు చేసింది. ఎక్కడ కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా మా ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవాళ కాలంలో రకరకాల జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అంటే గడిచిన 7 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అతిశక్తి కాదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు హాస్పిటల్స్ చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు. వాటిన్నిటి కూడా ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి, సౌలభ్యాన్ని బట్టి ఒక్కొక్క హాస్పిటల్కి చెల్లించుకుంటూ వెళ్తుందన్నమాట. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆరోగ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాం.